ఈవినింగ్ ఫ్రెండ్స్. పొద్దున్న ఏమంటా నేను బజార్‌కి పోయాను. పొద్దున్నే షాప్ తాళం తీయకముందే ఎవరో ఒకరు ఫోన్‌పేలో కొడతాను అర్జెంట్ అవసరం అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, అరే! ఫోన్ కార్‌లో మర్చిపోయానని చెప్పి కారేసుకొని పరారి. ఆ తర్వాత ఆ సంఘటన ఏం జరిగిందో మనకు తెలీదు. అక్కడి నుంచి మొదలైంది వార్తలు. అసలు ఎలాంటి రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడసల. అప్పిస్తే తిరిగి రావు. ఎంత మోసాలు, ఎంత టెక్నికల్ మోసాలు, ఎంత డిజిటల్ మోసాలు, ఎన్ని రకాల మోసాలు జరుగుతుంటే అన్ని రకాలు జరుగుతున్నాయి. ఆ వార్తతో నేను పొద్దున్నే షాప్ కాడ స్టార్ట్ అయిందండి. ఈరోజు అయన్నీ వార్తలు అయ్యే వార్తలు. సరే ఇంక నేను మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి మధ్యాహ్నం చెప్పలే ఈ విషయం. అంటే ఎవరు ఏందని నేను చెప్పను గానీ ఎవరో వాళ్ళు అనుకుంటున్నారు బజార్‌లో. అది అయన్నీ ఇంక నేను క్లుప్తంగా చెప్పలేను. ఎందుకంటే అది మళ్ళా ఇబ్బంది. టీ కొట్ల కాడ ఈరోజు నేను పని లేక షాప్‌లో కూర్చోలేక అటు ఇటు ఆ షాపులు కాడ, ఈ షాపుల కాడ కాసేపు కాలక్షేపం చేసేది చాలా రోజుల తర్వాత. అక్కడ జరుగుతున్న సంభాషణ. నేను సాయంత్రం బజార్‌కెళ్ళేసరికి ఒకతను బంధువులని ఇల్లు కొనుక్కోవాలనుకున్న డబ్బులు బంధువులకి ఏదో వ్యాపారానికని డబ్బులిస్తే పెద్ద అమౌంటే. చాలా పెద్ద అమౌంట్. వాళ్ళు మాకు వ్యాపారం నష్టం వచ్చింది. మేమేం చేయలేం. మేము చచ్చిపోమంటాం అయితే. మా దగ్గర ఇప్పుడు లేవు. నేనేం చేయలేని చెప్పి చేతులు ఎత్తేసాను. అతను బాధపడుతున్నాడు. అతని జీవితకాలం కష్టపడి దాచిపెట్టుకుని ఎంతో పొదుపుగా ఉండే వ్యక్తి అతను. ఇట్లా అయింది అని అతను బాధపడి వేరే వాళ్ళకి చెప్పుకుంటున్నాడు. అది అయిపోయిన తర్వాత అతను వెళ్ళిన తర్వాత ఇంకొక అతను, "అన్న నేను ఒక స్థలం కొన్నాను. ఆ స్థలం ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందన్న. ఇదేందన్న ఈ అన్యాయం?" తర్వాత అంతా పంచాయతీ చేస్తే నేనెప్పుడో 6 సంవత్సరాలు, 7 సంవత్సరాల క్రితం కొంటే నా 3,00,000కి 3,00,000 కలిపి 6,00,000 ఇచ్చారు అని ఒక అతని వేదన. అని వాళ్ళు ఎవరెవరో మనకు తెలీదు. ఆ సెంటర్‌లో అక్కడ షాపుల కాడ మాట్లాడుకునే మాట, టీ కొట్ల కాడ సంభాషణ అయింది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సరే ఇది ఇట్లుంది కదా! అని చెప్పి సరే మాకు కూడా పోయినాయిలే ఇంక ఇయి చెప్పుకోవడం ఎందుకు? మాతో చెప్పారికి ఇంక వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఇట్లాంటి సంభాషణలు జరుగుతున్నాయండి. అంటే ఇంక నోటికి విలువ లేదు. నోటి మాట అనేది ఎప్పుడో పోయింది. నోటి మీద సంతకాలకు కూడా విలువ లేదు. ప్రతి ఒక్కదానికి వ్యవహారం చేయాలంటే కష్టమైన రోజులనమాట ఇయి. ఎందుకంటే నాకు తెలిసి ఈ రోజుల్లో నిజాయితీగా బ్యాంకులేసుకొని ట్యాక్స్ కట్టుకోవడం మంచిదండి. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఇటు బయట వాళ్ళకి ఈళ్ళకిచ్చి వడ్డీలొస్తాయి ఆశపడే ఎక్కడికన్నా నిజాయితీగా మన పరిధి ఎంతుందో అంత పరిధిలో బ్యాంకులేసుకోవడం, ఒక ఇల్లు కొనుక్కోవడము. అయితే స్థలాలు కొన్నా మళ్ళా తలకాయ నొప్పే. ఉండటానికి ఇల్లు కొనుక్కోవాలి. లేకపోతే కొంచెం గోల్డ్ చేర్చుకోవడం. ఇట్లాంటి బ్యాంకులో చట్ట పరిధికి ట్యాక్స్ కట్టుకుంటా చేసుకోవడం మంచిది. ఆ తర్వాత ఇప్పుడు టిఫిన్ తీసుకొని ఆ పాల ప్యాకెట్లు తెచ్చుకుందామని పోతే అక్కడ ఒకతను 70,000 స్నేహితుడని ఇస్తే అతను నామం పెట్టాడు అని చెబుతున్నాడు. ఇది 70,000లే ఇంతకుముందు చెప్పినయి పెద్ద పెద్ద అమౌంట్‌లు అని అంటున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే టోటల్‌గా అప్పెక్కొట్టడం తప్పు కాదని అధికారంగా చెప్తారు. అప్పులు పుట్టక పేద సాద అలో లక్షణ అంటారని బ్రహ్మంగారి కాలజ్ఞానం జీవితంలో శ్రీ మధ్యరాట్ పోతులేరు వీరభద్ర స్వామి సినిమాలో మన ఎన్టీ రామారావు గారు నటించిన సినిమాలో ఆ సాంగ్ ఉంది. అది ఇప్పుడు నిజమవుతుంది అనిపిస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పింది. అది కాలజ్ఞానం అప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నారు కానీ ఎన్టీ రామారావు గారు సినిమా తీసి ఎలా కాలజ్ఞానం అనేది మనకు చాలా వరకు తెలియపరిచారు. ఇప్పుడు ఆ రోజులొచ్చినియి. చెడ్డ రోజులొచ్చినియి. ఇప్పుడు డబ్బులుంటే దాచిపెట్టుకోవాలా? లేదంటే బ్యాంకులో ఏసుకోవాలా? నమ్మి అయిన వాళ్ళని, పరాయి వాళ్ళని నమ్మిచ్చారంటే మీకు ఏమీ ఉండదు. ఇంకొకటి బావమరిదికి అప్పు ఇప్పిస్తే 2,00,000 1,00,000 ఇప్పిస్తే లక్షకి లక్ష వడ్డీ వస్తే అతను డబ్బులు ఇవ్వకపోతే నేను డబ్బులు వడ్డీతో కట్టాను ఇంకొక అతని వేదన. ఆ? ఇలా ఒక్కొక్కరి వేదన ఇవ్వాలి మొత్తం ఇయే వార్తలు. ఈ నిజంగా నేను ఎన్ని ఇని నాకు పిచ్చిలేసిపోయింది ఇయాల. ఇలాంటి మోసాలు, ఇలాంటి ఘోరాలు, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇంక రాబోయే ముందు ఎట్లుంటుందో కాలం తెలియదు కానీ వ్యవస్థలు, సంస్థలే కాదు బంధువులు, మనుషులు వీళ్ళందరూ మోసం చేస్తున్నారు అందరికీ. డబ్బులుంటే పదో పరకో ఇల్లు వాకిలు కట్టుకోండి. వడ్డీ వస్తుందని ఆశపడిపోతే అసలుకే మోసం అయ్యిద్ది. గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టి ఒరిజినాలిటీగా బ్యాంకులో వేసుకోవడం మంచిది. ఒకవేళ అంత పెద్ద అమౌంట్ ఉంటే నేను చెప్పేది. ఖాళీ స్థలాలు కూడా ఎక్కడ దూరభారంగా ఉంటే అది కూడా తలకాయ నొప్పే. ఇంకొక అతను ఎక్కడో చాలా దూరంగా కొంటే 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ స్థలం నాదని ఎవరో ఒక అతను వచ్చాడని చెప్పి అదొక విషయం. ఇంకొక షాప్ కాడ. ఈరోజు మొత్తం ఇవే విషయాలు జరిగింది. ఇది మొత్తం ఎవరో అవసరమైన డబ్బులు ఏదో సామాను ఆడ పెడితే ఇస్తే అతను అంతు పొంతు లేకుండా పోయిండు ఇంకొక అతను. ఇది ఎంత మోసమో చూడు మరి. ఇక్కడ పెట్టుకొని నాకు 5,000 ఇమ్మని చెప్పి తీసుకొని పోయాడంట. అయి ఇతను అమ్ముకోలేడు. అతనికి అడ్రస్ లేడు. ఇలాంటి మోసాలు, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మనం పరిష్కారం కావాలంటే మన సిస్టమ్ అంత లేదు. అందువల్ల ఎవరంతటా వాళ్ళు జాగ్రత్త పడండి. ఇప్పుడు రోజుల్లో ఎవ్వరిని నమ్మడానికి లేదు. అయిన వాళ్ళు అనుకుంటే అయిన వాళ్ళు అన్నం పెడితే అన్నం పెట్టాడు సున్నం పెట్టే రోజులు ఇవి. ఇదండి ఈరోజు వార్తలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.